సిపిఐ పెద్దపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చేరుకుంది. పార్టీ కళాకారుల ప్రజా చైతన్య గీతాలు, విప్లవ పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. ప్రజలను జాగృతం చేయడమే ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమని సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇవాళ యువతకు ఇస్తానని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం మరి ఇవాళ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వడంలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ విద్య, వైద్యం అందుబాటులో లేకుండా పోయింది. ఇవాళ కార్పొరేట్ శక్తులకు పోయింది. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మోడీ ఆనాడు చెప్పినాడు, మేము స్విచ్ బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం డబ్బులు 15 లక్షల రూపాయలు ఒక్కొక్క పేదల అకౌంట్లో ఇస్తానని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం మరి వాళ్ళ స్విస్ బ్యాంకులకి వెళ్ళి ఎందుకు డబ్బులు తీసి వాళ్ళ పేదలకు ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ యువత చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాల అవకాశం లేక వాళ్ళ కూలి పనులు చేసుకునేటువంటి పరిస్థితిలో మరి మోడీ ఏం చేస్తుంది అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొత్తం అచ్చేది నాగే అని చెప్తా ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా ఇవాళ ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ భారత రాజ్యాంగం అంటే ప్రపంచ దేశంలోకెల్లా ఎక్కడ లేనటువంటి విధంగా ఇవాళ భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా, శాసనం ద్వారా ఎన్నికైన